ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ కోసం నా దగ్గర 2 గుడ్ న్యూస్ ఉన్నాయి. మీలో అందరికీ చాలామందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది, బట్ నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. సో తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీరు. సో మీ అందరికీ తెలుసు, July 8 ప్రీవియస్గా ఉన్న కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం July 8 లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే July 6 లోపు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి అనేది పాతది. కానీ కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. సో కౌన్సిలింగ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యాయి, ఇది యాక్చువల్గా గుడ్ న్యూస్. రెండోది ఏంటి అంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అది కూడా టాప్ కాలేజెస్లో, అది కూడా మీ సాఫ్ట్వేర్ జాబ్స్కి పనికొచ్చే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఆ బ్రాంచెస్లో సీట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది అని చెప్పి గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఏ కాలేజెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఏ బ్రాంచెస్లో పెరిగాయి అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి చూసేద్దాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఫస్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి చూసేద్దాం. ఆబ్వియస్గా మీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రివైజ్డ్ అనేది tsmset.nic.in వెళ్ళినా కూడా మీకు తెలిసిపోతుంది. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇది పెట్టాను, ఒక రిమైండర్ లాంటిది అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ దేనికమ్మా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్, అలాగే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి మీరు ఫిక్స్ చేసుకునే డేట్ టైము, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ 7 నుంచి 8 మధ్యలో, అంటే 7th 8th ఆఫ్ జూలై 7వ తారీఖు 8వ తారీఖు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆ రోజుల్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి కూడా. ఓకే, సో ఇది గుడ్ న్యూస్. యాక్చువల్గా ఎవరైనా కొన్ని రీజన్స్ వల్ల ఏమైనా మిస్ అయినా కూడా ఇంకా టైం ఉంది, అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ బుక్డ్ స్లాట్స్, ఆల్రెడీ బుక్డ్ క్యాండిడేట్స్. ఆల్రెడీ క్యాండిడేట్స్ బుక్ చేసుకున్నాము, వాళ్ళకి 9th వరకు కూడా టైం ఉంది. ఇదేంటి అంటే ఇంతకుముందు బుక్ చేసేసుకుని అవ్వని వాళ్ళు మళ్ళీ ఒకసారి బుక్ చేసుకోవడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్స్టెండెడ్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీరు 7, 8లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9th జరుగుతుంది. అది ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఏంటి? వెబ్ ఆప్షన్స్. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఏంటమ్మా? వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్కి మనకి యాక్చువల్గా అయితే 8th వరకు మాత్రమే ఇదివరకు టైం ఇచ్చారు, బట్ ఇప్పుడు 12th వరకు టైం ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము అన్నవాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవచ్చు, మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకు ఎడిట్ చేసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. ఇప్పుడు నేను కాలేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. సో ఆ కాలేజెస్లో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ గురించి ఆలోచించండి. ఎలా ఆలోచించాలో నేను చెప్తాను. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసే డేట్ కూడా 12/7 ఉంది మనకి. సో 12వ తారీఖు జూలై 12వ తారీఖు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి ఈలోగా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ సైట్కి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 16th. సో ఫస్ట్ రౌండ్ మనకి 16th జూలైకి జరుగుతుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ నచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటే వాళ్ళు ఫీ పేమెంట్ 16th స్టార్ట్ చేసేయాలి. 16th మీకు రిజల్ట్స్ వస్తాయి, 16th మీరు డెసిషన్ తీసేసుకోండి బెటర్. 16th to 22 లోపు ట్యూషన్ ఫీజు పే చేసేసి అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చెయ్యాలి ఆ కాలేజ్కి. ఓకే, ఒకవేళ కాదు నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చలేదు అనుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మీరు సెకండ్ ఫేజ్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. లేదు ఫస్ట్ ఫేజ్లో అసలు అప్లై చేసుకోలేదు అన్న వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అండ్ చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే వచ్చిందో సీట్ ఇక్కడ అలాట్ అయ్యింది, నాకు నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వచ్చారు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది వదిలేసుకుంటున్నారు అని అర్థం.
ఓకే, సో మ్యాక్సిమం మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ టాప్ 10 కాలేజెస్ ఏంటి, టాప్ 20 కాలేజెస్ ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ ఏంటి, ఈ లిస్ట్ అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి. దానిని బట్టి మీరు ఎలాగో కాలేజ్ని డిసైడ్ చేసేసుకుంటారు. ఓకే, సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్ మనకి 24th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా డేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఫైనల్ ఫేజ్ వచ్చేటప్పటికి August 4th వెళ్ళిపోయిందమ్మా, 4/8 అక్కడ మనకి బేసిక్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కూడా మళ్ళీ స్లాట్ వెరిఫికేషన్. ఫస్ట్ ఫేజ్లో స్లాట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, కానీ నాకు నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి కంప్లీట్ అయిపోయింది అంటే సరిపోతుంది. కానీ అసలు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకోలేదు అన్నవాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్కి వస్తారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ సీట్ రాలేదు, వచ్చిన సీట్ నచ్చలేదు, ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు సెకండ్ ఫేజ్కి వచ్చేయచ్చు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఇవి. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ డేట్స్ని ఒక్కసారి నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. బికాస్ వెబ్ ఆప్షన్స్కి మీకు హెల్ప్ అయ్యేది ఏంటి అంటే ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేశారమ్మా. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్, కావాలంటే ఈ లింక్ మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ సెల్ఫ్ డిక్లేర్డ్ in the circumstances report by the Commissioner of Technical Education Telangana State. So higher education వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే the government hereby accord permission for, accord అంటే ఇవ్వడం permission for increase of 6,930 seats in existing courses, duly reducing the certain seats in existing courses. కొన్ని కోర్సెస్లో సీట్లు తగ్గించారు, కొన్ని కోర్సెస్లో సీట్లు పెంచారు. ఆ పెంచిన సీట్ నంబర్ ఎంత అంటే 6,930. అయితే 6,000 కదా అని అనుకోకండి, దాదాపుగా 14,000 అప్రాక్సిమేట్గా 14,500 సీట్లు పెరిగాయి. అది ఎలాగా చూడండి. The government also hereby accord permission for introduction of new courses, increase in intake of existing courses with total intake of 7,635 seats in BTech BE program in private unaided professional courses with financial implications. Okay, so 6,930 and 7,635. సో ఇవన్నీ కలుపుకుని, ఈ రెండు కలుపుకుని అప్రాక్సిమేట్గా అనమాట. సో ఈ రెండు కలుపుకుని మీకు నంబర్ ఆఫ్ సీట్లు పెరిగాయి. సో ఏ కాలేజెస్లో ఎలా పెరిగాయి ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. ఓకే, సో ఇప్పుడు ఇదే దీంట్లోనే మీకు ఏ కాలేజెస్లో గవర్నమెంట్ వాళ్ళు పెంచారు సీట్స్ అది కూడా మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ కూడా ఉంది, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ మోస్ట్ కాలేజ్. దాంట్లో చూడండి సివిల్ ఇంజనీరింగ్లో అప్రూవ్డ్ ఇంటేక్ 60 ఫర్ ఇంటేక్ ప్రపోజ్డ్ ఇంటేక్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2023-2024. ప్రీవియస్గా సివిల్ ఇంజనీరింగ్లో 60 ఉంటే 30 రిడక్షన్ చేశారు, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ట్రిపులీలో 30 సీట్లు తగ్గించారు. అదే కాలేజ్లో మరి ఎక్కడ పెంచారు అంటే చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అందులో కూడా AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దాంట్లో ఇది వరకు లాస్ట్ ఇయర్ 60 ఉండేవి, ఇప్పుడు డబుల్ అయిపోయాయి, 120 సీట్స్. సూపర్ కదా. సో ఇప్పుడు అనురాగ్ కాలేజ్ పెట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నాకు వచ్చిన ర్యాంక్కి అనురాగ్ రాదేమో అనుకుని పక్కన పెట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మీ వెబ్ ఆప్షన్స్లో అనురాగ్ కాలేజ్ యాడ్ చేసుకోండి. సీట్లు డబుల్ సీట్లు అయిపోయాయి అంటే
చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినట్లు. అది కూడా చూడండి, కంప్యూటర్ సైన్స్ సిఎస్సిలో పెరిగాయి, సిఎస్సి ఏఐఎంఎల్లో పెరిగాయి. కాబట్టి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట, చాలా గుడ్ న్యూస్. సో ఇలాగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీలో కూడా చూడండి 60 నుంచి 90 అయ్యాయి. లాస్ట్ ఇయర్ 60 సీట్లు ఉన్నాయి, ఈ ఇయర్ 90 సీట్లు జరిగాయి. మనకు కావాల్సినవి కూడా ఇవే కదా. సిఎస్సిలో ఐటీ అయితే ఏంటి, ఏఐ ఏంటి అయితే ఏంటి, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అయితే ఏంటి, ఇవన్నీ కమర్షియలైజేషన్ కోసం ఇన్ని రకాల పేర్లు పెట్టారు. కానీ ఫైనల్గా ఇవి చదివిన వాడు ఎక్కడ ల్యాండ్ అవుతాడు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్లో. సో వీటిలో టోటల్గా చూడండి మీకు 90+120 సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే మీరు అవంతి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజెస్. ఇక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ ఈ తగ్గించారు, మెకానికల్ తగ్గించారు, కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్లో అసలు లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర ఒక్క సీట్ కూడా లేదు, ఇప్పుడు 60 సీట్లు వచ్చాయి. సో వెబ్ ఆప్షన్స్ మార్చుకోమని చెప్పేది అందుకే. ఎవరైతే అసలు అవంతి సైంటిఫిక్ టెక్నాలజీస్లో దీంట్లో అసలు సీట్లు లేవు కదా అని వదిలేసి ఉంటారు, ఇప్పుడు ఏం చేస్తారు, మీ వెబ్ ఆప్షన్స్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ తగ్గించారు, మెకానికల్ ఇంజనీరింగ్ తగ్గించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో అసలు ఇదివరకు వీళ్ళ దగ్గర సీట్లు లేవు, కానీ ఇప్పుడు 60 సీట్స్ వచ్చాయి. అంటే మీ లిస్టులో ఈ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా యాడ్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలి. సో ఇదివరకు అసలు లేవు వీళ్ళ కాలేజ్లో, లాస్ట్ ఇయర్ అసలు ఈ బ్రాంచ్లో సీట్లు లేవు, ఈసారి కొత్తగా వచ్చాయి. సో మనం ఏంటి లాస్ట్ ఇయర్ని బట్టి కదా వేసుకుంటూ వెళ్తున్నారు మీరు కాలేజెస్, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందే, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డేటా ఇది. చూడండి, కేవలం డిమాండ్ని బట్టి సప్లై ఉంటుంది కదా. చాలామంది, ఎక్కువ మంది 90% స్టూడెంట్స్కి సిఎస్సి కావాలి, 98% ఆఫ్ స్టూడెంట్స్కి సిఎస్సి కావాలి. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు ల్యాండ్ ఫైనల్లీ. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఎక్కడున్నాయి, సిఎస్సి బ్రాంచ్కి, ఈసీఈ బ్రాంచ్కి ఎక్కువగా ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా ఏం చేసింది అంటే మెకానికల్ సివిల్లో సీట్లు తగ్గించుకుంటూ, బికాజ్ అక్కడ ఎవరు ఎక్కువగా జాయిన్ అవ్వట్లేదు, సో ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మెకానికల్ సివిల్లో తగ్గించుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్కి పనికొచ్చే టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్లు పెంచడం జరిగింది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ ఈలో సీట్లు సగానికి సగం తగ్గించేసి మళ్ళీ దాన్ని ఎక్కడ పెంచారు చూడండి, సిఎస్సి డేటా సైన్స్లో ఆ 60ని ఇక్కడ యాడ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్లో ఇదివరకు లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర 120 సీట్లు ఉంటే ఈసారి 180 సీట్లు పెరిగాయి. సో ప్రతి చోట మీరు చూస్తే కనుక సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అనమాట, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి ఏఐఎంఎల్ పెరిగింది, సిఎస్సి డేటా సైన్స్ పెరిగింది, ట్రిపుల్ ఈ తగ్గించారు, మెకానికల్ తగ్గించారు, సివిల్ తగ్గించారు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇవన్నీ ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి అక్కడ తగ్గించారు అన్నమాట. సో కాలేజ్ పేర్లు చూస్తున్నారా, బాలాజీ, సివిఆర్ అండ్ డాక్టర్ విఆర్కే విమెన్స్ కాలేజ్. దీంట్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఏఐఎంఎల్ లేదు, ఈసారి కొత్తగా 30 సీట్లు అలొకేట్ చేశారు. సో ఎవరైనా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో ఈ విఆర్కే విమెన్స్ కాలేజ్ అసలు పెట్టలేదు, వాళ్ళు ఇప్పుడు పెట్టండి, 30 సీట్స్ కొత్తగా వచ్చేసాయి అందులో. నెక్స్ట్ డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిఎస్సి డేటా సైన్స్లో 60 సీట్స్ డబుల్ అయిపోయాయి, ఫుల్గా డబుల్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీంట్లో కూడా చూడండి 90 నుంచి 120 వరకు సీట్లు పెంచడం జరిగింది. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీంట్లో సిఎస్సిలో 120 నుంచి 180కి పెంచారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ప్రతి కాలేజ్లోనూ సివిల్ మెకానికల్లో సీట్లు తగ్గించేసి, ఒక్క నిమిషం, సో సీట్లు తగ్గించేసి మెకానికల్ సివిల్లో సీట్లు తగ్గించేసి మీకు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐఎంఎల్ వీటిలో ఎక్కువగా సీట్లు పెరిగాయి. గోకరాజు రంగరాజు సూపర్ ఆపర్చునిటీ, గోకరాజు రంగరాజులో 120 నుంచి 180 సీట్లు పెరిగాయి, 120 నుంచి 180కి పెరిగాయి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్లో సిఎస్సి ఏ బ్రాంచ్ అయినా పర్లేదు తీసేసుకోండి.
సో గోకరాజు రంగరాజు టాప్ మోస్ట్ యూనివర్సిటీ, గురునానక్ ఇన్స్టిట్యూట్స్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ. దీంట్లో చూడండి కంప్యూటర్ సైన్స్ 60 ఉండేవి డబల్ అయిపోయాయి 120, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60 ఉండేవి 120 డబల్ అయిపోయాయి. ఇంకా మెకానికల్ సివిల్లో నుంచి తగ్గించేశారనమాట. గుడ్ న్యూస్ కదా, వెరీ గుడ్ న్యూస్. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజెస్. ఇక్కడ కూడా చూడండి సిఎస్సి 120 నుంచి 180 అయ్యాయి. ఇంకా ట్రిపుల్ ఈ మెకానికల్లో తగ్గించేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దీంట్లో కూడా చూడండి కంప్యూటర్ సైన్స్ ఇది ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టండి 180 నుంచి 210 వరకు ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ దీంట్లో మెకానికల్ డిక్రీజ్ అయింది, సివిల్ డిక్రీజ్ అయింది, ఐటీ చూడండి ఇంక్రీజ్ అయింది, ట్రిపుల్ ఈ డిక్రీజ్ చేశారు, బట్ సిఎస్ఈ ఏఐఎంఎల్ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వీటన్నిటిలో కూడా సీట్లు సిఎస్ఈలో పెంచారు, మెకానికల్ అండ్ సివిల్లో తగ్గించారు. నెక్స్ట్ మధిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు అబ్జర్వ్ చేస్తే గనక టాప్ మోస్ట్ కాలేజెస్లో సిఎస్ఈ బ్రాంచెస్లో సీట్లు పెరిగాయి. చాలా గుడ్ న్యూస్. సో ఒక్కసారి ఈ కాలేజెస్ని నోట్ చేసుకుని మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ షడాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, షడాన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంచి కాలేజ్, శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీకు తెలిసింది విఐటి, శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్, శ్రీ ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, శ్రీ ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, స్వర్ణ భారతి ఇన్స్టిట్యూషన్స్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్, వాగేశ్వరి కాలేజ్, విద్యాజ్యోతి, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అన్ని టాప్ మోస్ట్ కాలేజెస్ అమ్మ. టాప్ 10, టాప్ 20, టాప్ 30 కాలేజెస్లో ప్రతి దాంట్లోనూ మీరు చూస్తే సిఎస్ఈ ఇంక్రీజ్ అయ్యింది, సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిక్రీజ్ చేశారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 120 నుంచి 150కి పెంచారు. ఆల్మోస్ట్ 30 సీట్స్ పెంచుకుంటూ వెళ్ళారనమాట ప్రతి బ్రాంచ్లో. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అవంతి ఇన్స్టిట్యూట్, జయముఖి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్. సో టోటల్గా 44 కాలేజెస్లో మీకు సీట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ కాలేజెస్ పెట్టలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు వీటిని ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ కాలేజెస్ అన్నీ మీ వెబ్ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. దీని లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అంటే ఐల్ డూ వన్ థింగ్, లింక్ ప్రొవైడ్ చేయడం నాకు కష్టం అనుకుంటా, దీనిని డౌన్లోడ్ చేసి ఈ ఫైల్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లింక్ వీలైనంత వరకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లింక్ కనుక మా టెక్నికల్ టీం ప్రొవైడ్ చేయకపోయినా నేను దీని ఫైల్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంచుతాను. సో డెఫినెట్గా చాలా గుడ్ న్యూస్, యూటిలైజ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఈ రెండు కలిపి చాలా గుడ్ న్యూస్. సో ఆబ్వియస్గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.